హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మన మార్కెట్లో లాస్ట్ 4 డేస్గా ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. సోమవారం ఎప్పుడైనా మార్కెట్ ఫ్లాట్గా అయినా ముగియడానికి ఆస్కారం ఉంటుంది, లేదా మార్కెట్ ఫాల్ అవడానికైనా ఆస్కారం ఉంటుంది. ఇది విషయం మనము ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. ప్రతి సోమవారం మార్కెట్ 90% ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, 10% మాత్రమే స్టేబుల్గా ఉండడానికి ఆస్కారం ఉంది. ఇది లాస్ట్ 1 ఇయర్‌గా జరుగుతోంది. ఎందుకంటే అన్‌సర్టెనిటీ ఎప్పుడైతే మార్కెట్‌లో ఉంటుందో, వీకెండ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్కెట్ సెల్ ఆఫ్ వస్తుంది. అందులోనూ మనం లాస్ట్‌గా చెప్పుకున్నట్లుగా మార్కెట్లు పెరుగుతున్నాయి. మనం లాస్ట్ యూఎస్ సిపిఐ వచ్చినప్పటి నుంచి లాస్ట్ 4 డేస్ మార్కెట్ పెరిగాయి. కానీ మనం అక్కడ చెప్పుకున్నాం, మార్కెట్ పెరుగుతోంది, కానీ లిక్విడిటీ చాలా తక్కువగా ఉంది. నీకు ఎప్పుడైతే లిక్విడిటీ తక్కువ ఉండి షేర్స్ పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా అందులో ఫాల్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మార్కెట్ పెరుగుతూ ఉంటే లిక్విడిటీ కూడా పెరగాలి. మనకి లిక్విడిటీ పెరగకుండా లిక్విడిటీ తగ్గి షేర్స్ అప్ అవుతున్నాయంటే అందులో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కన్ఫర్మ్గా. ఈరోజు కూడా మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అందుకే ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీ కూడా ఈరోజు ఫాలో అప్ అయింది. ఒక మీడియా స్టాక్ మాత్రమే ఈరోజు పాజిటివ్లో క్లోజ్ అయినాయి. అలాగే ఈరోజు అంటే నిన్న నైట్ ట్రంప్ను జెలెన్స్కీ ఫ్లోరిడాలో మీటింగ్ అయ్యారు. వీళ్ళు ఎలాగైనా రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టాప్ చేయాలి అనే దాని మీద చర్చలు జరిగాయి. 3 గంటల పాటు జరిగాయి. ఇందులో ఫస్ట్ ట్రంప్ 28 కండిషన్స్ వాళ్ళిద్దరికి అప్లై చేశాడు. అందులో ఎక్కువ రష్యాకి ఫేవర్గా ఉన్నాయని చెప్పేసి జెలెన్స్కీ దానికి యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు మళ్ళీ అందులో ఇప్పుడు ప్రజెంట్ 20 రూల్స్ పెట్టి ఇది కొంచెం ఉక్రెయిన్కి అనుకూలంగా ఉంది. జెలెన్స్కీ 20 రూల్స్ పెట్టాడనమాట. అందులో నిన్న మీటింగ్ బాగా జరిగింది. ట్రంప్ వచ్చేసి 90% ఆల్మోస్ట్ శాంతి చర్చలు జరుగుతున్నాయి, ఆల్మోస్ట్ చాలా దగ్గరగా మేము వచ్చాం, యుద్ధం ఆగడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. జెలెన్స్కీ అదే మాట్లాడాడు, ట్రంప్ అదే మాట్లాడాడు. కానీ ఇంకొంచెం ఇంకా కొన్ని అంటే రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలు 4 ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి టైం అనేది ఖరారు చేయలేకపోతున్నారు ఇద్దరు నేతలు. ఇప్పుడు వరకు అయితే అతను చెప్పిన 20 కండిషన్స్ 90% ఆమోదంగానే ఉన్నాయని చెప్తున్నారు. ఒక 10% అది ఎప్పుడు అమలు అయితే కూడా చెప్పడం లేదు. ఓ పక్కన రష్యా ఉక్రెయిన్ ట్రంప్ యుద్ధం ఆపలు ట్రంప్ చేస్తుంటే, రష్యా మాత్రం మళ్ళీ ఉక్రెయిన్ మీద దాడి చేసింది. వాళ్ళు దాడి చేస్తున్నారు, వీళ్ళు దాడి చేస్తున్నారు ఇద్దరిలో. అలా జరిగింది మళ్ళీ నిన్న రాత్రి కూడా. అలాగే ఈరోజు మనం చూసాం మార్కెట్లో వెండి ఎంత షార్ప్ గా ఫాల్ అయిందని. ఎప్పుడైనా మనం లాస్ట్ నిన్న కూడా చెప్పుకున్నాం, గోల్డ్ సిల్వర్ యుఫోరియాలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఇంకా పెరిగిపోతుంది అని చెప్పేసి ఎప్పుడైతే రిటైలర్ అంటే సామాన్యులు ఎప్పుడైతే మార్కెట్లోకి ఎంటర్ అవుతారో పెద్ద పెద్ద వేల్స్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు. ఈరోజు వెండిలో అదే జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఫ్రైడే 10% గోల్డ్ అప్పు వచ్చింది, వెండి అప్పు వచ్చింది. ఈరోజు మార్నింగ్ కూడా 8% అప్పు వచ్చి 1 కేజీ వెండి 2,50,000 దాటింది. దాటగానే సిఎంఈ గ్రూప్ వాళ్ళు వెండి గురించి ఒక ట్వీట్ చేశారు.
వాళ్ళు ఈటీఎఫ్ ప్రైజెస్ గురించి. ఆ ప్రైజెస్ రావడం బయటికి. అలాగే ట్రంప్ వచ్చేసి ఈ ఉక్రెయిన్ యుద్ధం 90% శాంతి చర్చలు సానుకూలంగా ఉన్నాయని చెప్పడం. ఈ 2 కారణాల వల్ల వెండి ఒక గంటలో 20,000 డౌన్ అయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 21,000 ఫాల్ వచ్చింది ఒక గంటలోనే. బ్లీడింగ్ జరిగింది ఆ గంట సేపు. అంటే నీకు పెద్ద మళ్ళాంటి వాళ్ళు చూస్తూ ఉంటారు అంతే. కానీ బిగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈటీఎఫ్ బై చేసే వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేశారు ఈరోజు. అందుకే నేను ఎప్పుడైనా చెప్తున్నది ఒకటే విషయం, ఎప్పుడైనా మార్కెట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఆల్ టైమ్ హై పోయి యుఫేరియాలో ఉంటే, అది గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ బుక్ చేయాలి. బుక్ చేయకపోతే మీరు మళ్ళీ లాస్లోకి వెళ్తారు. ఓకే, సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్, వెండి అనుకున్న స్టాక్స్ లో కూడా చెప్తున్నాను. స్టాక్స్ లో కూడా మనకి ఎప్పుడైనా మల్టీ బ్యాగర్ అయినా స్టాక్స్ లో ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేయండి. మిమ్మల్ని పెద్ద వాళ్ళు డబ్బులు పెట్టాలి, తీసుకెళ్ళి ఇంకా పెరుగుతుంది అని చెప్పి ట్రాప్ లోకి పడిపోతారు. ట్రాప్ లోకి పడిపోయారంటే మళ్ళా బయటికి రావడం చాలా కష్టం. ఈ రోజున్న మార్కెట్, ఈ రోజున్న సెంటిమెంట్ అంతా మార్కెట్ లో అంతా బాగుంది అనుకున్నప్పుడే మీరు ప్రాఫిట్ బుక్ చేయండి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, మార్కెటింగ్ అంతా బాగుంది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఇంకా 2 నాళ్ళు అనే ఆ ఫీలింగ్ లో ఉండద్దండి. మార్కెట్ ఎప్పుడైతే అంతా బాగుంది, ఏం టెన్షన్స్ లేవు మార్కెట్ లో, గ్లోబల్ గా టెన్షన్స్ లేవు, మన మార్కెట్ మంచిగా ర్యాలీ చేశాయి, ఇలా ఉన్నప్పుడు మీరు ఇలాంటి టైంలోనే ప్రాఫిట్ బుక్ చేయాలి. అందరూ భయపడి అమ్ముతున్నప్పుడు మీరు కొనండి, అందరూ కొంటున్నప్పుడు మీరు అమ్మండి. ఇదే స్ట్రాటజీ మార్కెట్ లో ఉండాలి. ఇదే స్ట్రాటజీ ఉందంటే మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వాళ్ళు డిసిషన్ తీసుకోవడం వల్ల సిఎం గ్రూప్ వాళ్ళ ప్రైజ్ బయటికి రావడం, వాళ్ళు చెప్పినది ట్రంప్ ఇలా చెప్పడం, అందులోనూ వెండి, గోల్డ్ ఆల్ టైమ్ హై, బంగారం కూడా 2 లక్షలు, ఆల్మోస్ట్ 1,41,000 నుంచి 2% ఫాల్ వచ్చింది ఈరోజు గోల్డ్ లో కూడా. మీరే అబ్జర్వ్ చేయండి. అలాగే ఈరోజు ఐఐపి డేటా వచ్చింది. మనం లాస్ట్ వీక్ లో కూడా చెప్పుకున్నాం. ఈ వీక్ లో మనం అబ్జర్వ్ చేయాల్సినది ఐఐపి డేటా కూడా వచ్చింది. అలాగే మొత్తం అంతా మన మార్కెట్ చూసుకుంటే, మన ఇండియన్ మార్కెట్, యుఎస్ మార్కెట్ ఈరోజు అబ్జర్వ్ చేద్దాం. ఈ డేటాస్ కూడా అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేసి మొత్తం మార్కెట్ ఎలా ఉందో మొత్తం అంతా మాట్లాడదాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 50 100 పాయింట్స్ డౌన్, సెన్సెక్స్ 345 పాయింట్స్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ 79 పాయింట్స్ డౌన్, నిఫ్టీ ఐటీ 289 పాయింట్స్ డౌన్, ఆల్మోస్ట్ స్మాల్ క్యాప్స్ కూడా 296 ఇవన్నీ ఆల్మోస్ట్. ఈరోజు మన మీడియా స్టాక్స్ తప్ప ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీ కూడా ఫాల్ ఆఫ్ అయితే వచ్చింది ఈరోజు మంచిగా ఓవరాల్ గా మన మార్కెట్ లో. అలాగే మనకి ఈరోజు 4 గంటలకి డేటా వచ్చింది. మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం కదా, ఐఐపి డేటా వస్తుందని. మనం ఈరోజు వచ్చింది. అది మనం ఎక్స్పెక్ట్ చేసింది 2.7 ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చినది 6.7 వచ్చింది ఫ్రెండ్స్. అసలు వెరీ గ్రోత్. అది మన జీడిపి కూడా 8% వస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా. ఇది మంచి హై వచ్చింది అన్నమాట, 2 years హై. చూడండి 6.7 వచ్చింది. అలాగే మనకు లాస్ట్ ఫెస్టివల్స్ ఇవన్నీ ఉన్నాయి. కొంచెం జీడిపి కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ 0.4% ఫాల్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ కానీ 6.7 వచ్చింది ఫ్రెండ్స్, చాలా మంచిది ఇది. అంటే ఈ లెవెల్లో రావడం కూడా ఒక రకంగా మార్కెట్ కి
ఆ వడ్డీ రేట్ కట్స్ మీద కొంచెం ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఓవరాల్గా అయితే మన ఇండస్ట్రీ చాలా బాగుంది, మంచిగా గ్రో అవుతుంది. అలాగే ఇంకా 2025 ముగిసిపోతుంది కదా, అలాగే దాని తగ్గట్టుగా ఈ ఇయర్ ఎప్పుడూ లేనంత 2022లో ఎఫ్ఐఎఫ్ మన ఫారిన్ ఇన్వెస్టర్లు 1,30,000 కోట్లు ఎంతో అమ్మారు 2022 అంటే అమ్మారంటే ఒక అర్థం, అది బేర్ మార్కెట్ స్టార్ట్ అయింది, ప్లస్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ ఉంది. ఇవన్నీ కారణాలు ఉన్నాయి 2021 బుల్లోన్ నడిచింది కాబట్టి. కానీ 2025లో 1,58,000 కోట్లు అమ్మారు వాళ్ళు. ఎందుకు అమ్మారు? డాలర్ ఇండెక్స్ చూడండి, సో 98. ఈ సంవత్సరం ఫారిన్ ఇన్వెస్టర్ 1,58,000 కోట్ల రూపాయలు అమ్మారు స్టాక్స్ వాళ్ళు. 2023 బై చేశారు, 2024 కూడా బైలింగ్ లో ఉన్నారు వాళ్ళు. 2022, 2025 సెల్ ఆఫ్ లో ఉన్నారు మొత్తం ఫారిన్ ఇన్వెస్టర్. ఫారిన్ ఇన్వెస్టర్ సెల్ ఆఫ్ గా ఉండడానికి ప్రధానమైన కారణాలు 2 కారణాలు. ఒకటి, డాలర్ ఇండెక్స్ హైగా ఉంది, యుఎస్ 10 years బాండ్స్ 4.18%, అలాగే ఈ టారిఫ్. ఈ కారణాల వల్ల ఈ యుఎస్ మన ఇండియా ఈ టారిఫ్ అనే డిసిజన్ ఏ విషయం తెలియకపోవడం, ఈ కారణాల వల్ల ఈ 2025 అంతా ఫారిన్ ఇన్వెస్టర్లు మన ఇండియన్ మార్కెట్ లో సెల్ ఆఫ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా సెల్ ఆఫ్ చేస్తున్నారు, మీరే అర్థం చేసుకోండి. 1,58,000 కోట్లు అమ్మారు వాళ్ళు ఈ 1 year లోనే. 2022 తర్వాత హైయెస్ట్ అన్నమాట. చూడండి, మన రూపీ కూడా ఈ రోజు కూడా ఫాల్ అయింది ఆల్మోస్ట్ 90. వాళ్ళకి ఇక్కడ డాలర్లోనే ఇంకా స్ట్రెంత్ ఉంటే మన రూపీస్ లోకి వచ్చి ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు? మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మన రూపీ ఫాల్ అయితే ఖచ్చితంగా మార్కెట్ లో ఫాల్ ఉంటుంది. మీకు చెప్తూనే ఉన్నాను, ఈరోజు కూడా 90 టచ్ అయింది, 89.98, ఆల్మోస్ట్ 90 రూపీస్ $1. నీకు వాళ్ళు అక్కడ డాలర్ ఇండెక్స్ లోనే అంత హై రిటర్న్స్, యుఎస్ 10 years బాండ్స్ లోనే హై రిటర్న్స్, వాళ్ళ ఇన్ఫ్లేషన్ 2.6 యుఎస్దే, వాళ్ళ 10 years బాండ్స్ రిటర్న్ 4.18. చూడండి, మీరే అర్థం చేసుకోండి వాళ్ళ బాండ్స్ ఎంత హై రిటర్న్స్ ఉన్నాయనే విషయం. కాబట్టి వాళ్ళు సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటే రిస్క్ ఫ్రీ, కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అదే ఫ్రెండ్స్. అలాగే జపాన్ మళ్ళీ రేటు పెంచడానికి ఆస్కారం ఉంది. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ జపాన్ 0.75 ఇంట్రెస్ట్ రేట్స్ పెంచింది. ఇది చాలా తక్కువ ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్. జపాన్ మళ్ళా ఇంకొక రేట్ కోట ఆల్మోస్ట్ 25 basic points మళ్ళీ హైక్ చేయడానికి చూస్తుంది. ఇది మార్కెట్ కి చాలా డేంజర్ గా మారబోతోంది 2026లో. చూడండి, 2026లో ఫెడ్ వడ్డీ రేట్లు ఎన్ని తగ్గిస్తుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి బేస్ చేసుకుని మార్కెట్ మూవ్ అవుతుంది. ప్లస్ ఒక్క జపాన్ మాత్రమే ఇప్పుడు వడ్డీ రేట్లు పెంచి మార్కెట్ ని బ్యాక్ చేస్తుంది. 30 years గా 0 ఇంట్రెస్ట్ రేట్ ఉంది, ఇప్పుడు 0.75 రావడం, మరొక రేట్ కట్టు కాదు హైక్, మరొక రేట్ హైక్ మళ్ళీ తీసుకురావడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 100 basic points పెరుగుతున్నాయి జపాన్ లో. వాళ్ళు ఎక్కడైతే బాండ్స్ లో ఇన్వెస్ట్ చేశారో, ఎక్కడైతే మన ఇండియన్ మార్కెట్ ఇన్వెస్ట్ చేశారో, యుఎస్ మార్కెట్, క్రిప్టో, ఎక్కడైతే చీప్ మనీ తీసుకొని వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో, ఇప్పుడు అక్కడ ఫాల్ రావడానికి హై ఛాన్స్ కనిపిస్తుంది. జాగ్రత్త, చాలా డేంజర్ గా మారిపోతుంది జపాన్ లో వడ్డీ రేట్లు పెంచడం. మనకి ఈ విషయం చాలా తేలిక కనబడుతుంది, కానీ నిదానంగా లిక్విడిటీ తీసేస్తుంది మార్కెట్ లో.
జపాన్. ఈ విషయం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. అది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంకు ఈరోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా 3% ఫాల్ అయింది. 3% ఫాల్ అయి మళ్ళీ కొంచెం లైట్ గా పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. ఎందుకు ఫాల్ వచ్చిందంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 2434 కోట్ల ఫ్రాడ్ జరిగింది. రుణం మోసం. చూడండి, ఈరోజు మార్కెట్ కి చెప్పడం జరిగింది 2434 కోట్ల లోన్ ఫ్రాడ్ జరిగింది ఫ్రెండ్స్. ఈ ఫ్రాడ్ జరగడం వల్ల ఈరోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 3% ఫాల్ వచ్చింది. ఈ పడిన మొత్తం అంతా మళ్ళీ ఏదో ఒక రోజు ప్రజలు ఈ మనం డిపాజిట్ చేస్తుంటాం కదా, డిపాజిట్ కంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్లే ఇలా బ్యాంకులో తీసుకొని కంపెనీస్ కి, బిగ్ కంపెనీస్ కి వాళ్ళకి వడ్డీకి ఇస్తూ ఉంటాయి. మన దగ్గర తీసుకొని ఏదైనా కానీ బ్యాంక్ కనుక కొలాప్స్ అయిందంటే అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, కేవలం 5 లక్షలకు మాత్రమే సెక్యూరిటీ ఉంటుంది. మీరు 20 లక్షలు డిపాజిట్ చేసినా ఇది ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే కాదు, ప్రతి బ్యాంక్ లో మనం లాస్ట్ టైం చూసాం. ఎస్ బ్యాంక్ కూడా కొలాప్స్ అయినాయి, చాలా బ్యాంకులు కొలాప్స్ అయినాయి. ఏ బ్యాంక్ అయినా సరే మీరు 5 లక్షలు మించి పైన డిపాజిట్ కనుక చేస్తున్నారే, ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేస్తే, ఒకవేళ మీరు 20 లక్షలు కనుక ఫిక్స్డ్ డిపాజిట్ కనుక చేస్తే ఏ బ్యాంక్ లో అయినా మీకు ఆ బ్యాంక్ కనుక కొలాప్స్ కనుక అయితే ఆర్బిఐ మీకు 5 లక్షలకి మాత్రమే గ్యారంటీ ఉంటుంది. మిగతా లెక్కకి ఎటువంటి గ్యారంటీ ఉండదు. జాగ్రత్తగా మీరు బేర్ చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. ఒకవేళ 20 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే మీ ఫ్యామిలీలో నలుగురు పేరు మీద డిపాజిట్ చేసుకోండి. ఒక్కరి పేరు మీద చేసుకోవద్దండి ఎప్పుడు. ఒకవేళ బ్యాంక్ అని కొలాప్స్ అయిందంటే మీకు వచ్చేది 5 లక్షలే. కాబట్టి నలుగురు పేరు మీద తలాక్ 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. ఇది చాలా మంచి విషయం. అలాగే యుఎస్ మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్. యుఎస్ మార్కెట్ పడడానికి కూడా ఈరోజు చూడండి, మొన్న ఫ్రైడే కూడా చెప్పాం కదా, ఎన్విడియా $190. అలాగే మన నిన్న చెప్పాం ఏ బబుల్ కనుక వచ్చిందంటే ఈ ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, ఇలా చాలా విషయాలు చెప్పా. యాపిల్, అమెజాన్, ఆల్ఫాబెట్, S&P 500 లో వీళ్ళది 40% వాటా ఉందని. ఏ బబుల్ కనుక వచ్చిందంటే ఖచ్చితంగా ఫాల్ ఆఫ్ భారీ ఉంటుంది 2026లో. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యుఎస్ మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. చాలా జాగ్రత్త చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్ ఫ్రెండ్స్. అలాగే క్రూడ్ ఆయిల్ పెరిగింది 58. గోల్డ్ చూడండి, చెప్పాం కదా 2% ఫాల్ ఆఫ్ వచ్చింది ఈరోజు గోల్డ్ ప్రైజెస్ కూడా. ఎప్పుడైనా సరే హై ఉందంటే ఖచ్చితంగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. 10 years బాండ్స్ 4.12, 4.18 నుంచి 4.12, ఇది మంచి విషయం ఫాల్ రావడం. ఇది అలాగే మనకి మంగళవారం రాత్రి, ఇదే మంగళవారం నైట్ 12:30కి ఆల్మోస్ట్, అంటే మనకి బుధవారం FOMC మినిట్స్ రిలీజ్ అవబోతున్నాయి. గుర్తుపెచ్చుకోండి, FOMC మినిట్స్ చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ మార్కెట్ కి.
2026లో మార్కెట్ ఎలా ఉండబోతోంది? 2026లో మంగళవారం రాత్రి వచ్చే ఎఫ్ఓఎంసి మినిట్స్ లో ఫెడ్ చైర్మన్ ఏం డిసిజన్ తీసుకోబోతున్నారు, ఏం మాట్లాడారు? అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతోంది, సిబిఐ డేటా కొంచెం కూల్ ఆఫ్ గా ఉంటుంది, మనం వడ్డీ రేట్ ఇంకా తగ్గించచ్చా లేదా, అలాగే మనీ ప్రింటింగ్ తీసుకురావాలా లేదా, ఇలా చాలా విషయాలు మీకు బుధవారం మార్కెట్ ని అటు మూవ్ సైడ్ అట్లా పెంచచ్చు లేదా తగ్గియవచ్చు. మనకి 2026లో వడ్డీ రేట్ల గురించి మాత్రం ఒక కొంచెం క్లారిటీ అయితే రాబోతోంది 2026 విషయంలో. అదే చూడండి ఫ్రెండ్స్. చాలా అబ్జర్వ్ చేయండి మార్కెట్ విషయంలో. మనం అలాగే ఈరోజు యుఎస్ మార్కెట్ కూడా చూద్దాం. మార్కెట్ కూడా చూసి మనకు ఓవరాల్ గా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఇస్తాను ఎలా ఉండబోతుందని చెప్పేసి. నేను బుధవారం వచ్చే డేటా ఎఫ్ఓఎంసి మినిట్స్ మీద మీకు క్లియర్ గా ఒక వీడియో చేస్తాను 2026 ఎలా ఉండబోతుంది మార్కెట్ అని. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.